సంకోచం లేకుండా వెళ్ళాలా. అమ్మ రేపు ఏదైనా జరిగిన తర్వాత క్యాన్సర్ వచ్చి 3rd స్టేజ్లోనో 4th స్టేజ్లోనో డిటెక్ట్ అవుతే తర్వాత ప్రాణాలు కాపాడడం కష్టం అవుతుంది. మీ బిడ్డకు తల్లి ఉండకపోవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టాలి. నేను భయపెట్టే ప్రయత్నం చేయట్లా, అవగాహన కలిగించే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క తల్లి ఈ విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా. దీనికోసం మేము ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా 18,000 మంది హెల్త్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చాం. ఆశా వర్కర్లకి, ఏఎన్ఎంలకి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకి, మెడికల్ ఆఫీసర్లకి 18,000 మందిని ట్రైనింగ్ ఇచ్చి హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 525 స్పెషలిస్టులని, అదేవిధంగా 155 సూపర్ స్పెషలిస్టులను కూడా ఐడెంటిఫై చేశాం. ఏదైతే సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయో దాన్ని మెడికల్ ఆఫీసర్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళా 17 టీచింగ్ హాస్పిటల్స్ లో ప్రివెంటివ్ మెడికల్ ఆంకాలజీ యూనిట్స్ పెట్టి వాళ్ళ బ్రాండింగ్ చేసి వారానికి 2 రోజుల పాటు గ్రీన్ ఛానల్ పెట్టి 222 పేరుతో వార్డు బ్రాండింగ్ చేసి ఆశా వర్కర్ తీసుకెళ్లి ఆ స్పెషలిస్ట్